చారు ఏమండి చారు ఏమండి బయటికి రా. ఏమండి కాళ్ళు కాళ్ళు నా బిడ్డ ఇప్పుడు నడవగలుగుతున్నాడు. అన్నయ్య నడుస్తున్నాడు వదినా. చాలా సంతోషంగా ఉంది. చారు దేవుడా, నా పూజలు ఫలించాయి. మా ఆయనకి కాళ్ళు వచ్చేలా చేసావయ్యా. ఆతిని కాపాడే ప్రయత్నంలో మామయ్య లేచారు అత్తయ్య. మామయ్య అక్కడ ఉండకపోతే ఇప్పుడు ఆతి ఇక్కడ ఉండేది కాదు. ఏం జరిగింది సీనయ్య? అంతా చారు చేసింది పెద్దమ్మ. ఏమైంది ఆద్య? చారు ఎక్కడ? శివరాం, చారు బయటికి రా. ఏమైంది? చారు ఏమైంది? ఏమైంది చారు? చారు చారు ఆగు. చితుకో తీసుకో. ఏమై ఉంటుంది పిన్ని? త్వరగా వెళ్ళు వెళ్ళు. పద వెళ్ళు వెళ్ళు. చారు జాగ్రత్తగా దిగు. ఉన్నాయి, జాగ్రత్త అమ్మా. ఏమైంది బావగారు? ఎందుకు అంత ఆవేశంగా చారుని పిలిచారు? మా చారు ఏమైనా తప్పు చేసిందా బాబు? చారు, నీకు అంతా స్పష్టంగా కనిపిస్తుందని పెదనాన్నకి తెలిసిపోయింది. చారుకి కళ్ళు కనిపించడమేంటి ఆద్య? ఇంకా నటిస్తావెందుకు? నువ్వు కళ్ళద్దాలు పెట్టుకుని ఇంట్లో వాళ్ళని గుడ్డోళ్ళని చేశావు. కలచోటి బావా, ఏం మాట్లాడుతున్నావు? అసలు చారు నటించడమేంటి సీను? అసలు ఏమైంది? నువ్వు ఆగు శివ. ఆస్తి అడిగావా శివరాం? నన్ను క్షమించన్నయ్య. ఆ క్షణంలో ఆవేశంలో శ్రీను నా మీద చేయి చేసుకున్నాడన్న కోపంలో ఇంట్లోంచి వెళ్ళిపోయాను. అప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలియని పరిస్థితి. అప్పుడు వీళ్ళిద్దరి ప్రోద్బలంతోనే ఆస్తి అడగాల్సి వచ్చింది. అడిగితే నా ప్రాణమైనా ఇచ్చేవాణ్ణి కదరా. ఆస్తి కోసం ఈ అన్నయ్య గుండెల్లో తన్నావా? జనాల గుండెల్లో దేవుడిగా రాముడు ఉండొచ్చేమో గాని రాముడి గుండెల్లో మాత్రం ఎప్పుడూ లక్ష్మణుడే ఉంటాడు. అలాంటిది నువ్వు నా గుండెకి గాయం చేస్తావని నేను అస్సలు ఊహించలేదురా. నా తమ్ముడేరా. మీ వదిన కూడా నిన్ను మరిదిలా కాకుండా కన్న బిడ్డలా చూసుకుందిరా. అలాంటి అమ్మకు కూడా నువ్వు ద్రోహం చేశావా? రేయ్, మేము నీకు జన్మనివ్వకపోవచ్చురా, కానీ మా తర్వాత జీవితాలు నీకే ఇద్దామనుకున్నాం. కానీ
నువ్వు తిరిగిచ్చిన బహుమతి ఇదా? శభాష్. శభాష్. ఆద్య, చెప్పమ్మా, ఇదంతా చేసింది ఎవరు? అది పెదనాన్న. మామయ్య అడుగుతున్నారు కదా ఆద్య, నీ గురించి ఎంత భయపడ్డామో తెలుసా? చెప్పు, ఎవరు? నాకు మాత్రం ఎలా తెలుస్తుంది శ్రీను? ఒక్కసారి ఆలోచించుకోమ్మా. నీకు తెలియని వాళ్ళకి నీ మీద కక్ష కట్టే అవసరం ఉండదు. చంపాల్సిన అవసరం అస్సలుండదు. ఎవరో గుర్తు తెచ్చుకోమ్మా. తెలీదు పెదనాన్న. వాళ్ళు నకిలీ పోలీస్ వేషంలో వచ్చారు. ఎందుకు వచ్చారో, ఎందుకు నన్ను అక్కడికి తీసుకువెళ్లారో వాళ్ళు చెప్పలేదు. నిజం దాస్తున్నావా ఆద్య? మీ దగ్గర దాచాల్సిన అవసరం నాకెందుకు శ్రీను? వాళ్ళ వెనక ఎవరున్నారో నిజంగా నాకు తెలియదు. నన్ను వాళ్ళు తీసుకెళ్లి బంధించారు. అంతా జరుగుతుంటే మీరొచ్చి రక్షించారు. ఇదే జరిగింది, అంతే. చూడండి పెదనాన్న, నేను నిజమే చెప్తున్నాను. మాకేమైనా అవుతుందని భయపడుతున్నావా? అలా ఏం లేదు పెదనాన్న. 10 తలల రావణాసురుణ్ణి చంపి సీతమ్మను కాపాడుకున్న రాముడి అంశం ఇది. ఆ శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. పెదనాన్న, ముందు మనం ఇంటికి వెళ్దాం, పదండి.